అంతటి ఆదర్శ పురుషుడు రాముల వారు అంటే ఎవరు? ఆదర్శ పురుషుడు. ధర్మానికి ఒక రూపం అనుకుంటూ ఉంటే ఆ రూపమే శ్రీరామచంద్రుడు. చెప్పేది వినండి మీకే చెప్పేది. నువ్వేమి మాట్లాడుతుంటే కళ్యాణం అయిన వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం కాదు. మా వాటికి మేము చేసుకుంటా వెళ్ళిపోతాం, గంటలు ఇస్తాం, అయిపోతుంది, వెళ్ళిపోతారు, భోజనాలు చేసి వెళ్ళిపోతాం. అందుకోసం మీరు వచ్చింది కాదు కదా. చక్కగా ఇక్కడ ఏం జరుగుతుంది? స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఆ మంత్రాలని వింటే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, మనలో ఉన్న నెగిటివిటీ పోతుంది. ఎటువంటి దోషాలున్నా కూడా రాముల వారి కళ్యాణంలో పాల్గొంటే పోతాయి. అంతటి విశేషమైనటువంటిది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మనకున్న నవగ్రహ దోషాలు కానీ, జాతకరీత్యా ఇతరత్ర దోషాలు కానీ, మరి ఏ దోషాలైనా కూడా కళ్యాణంలో పాల్గొంటే చక్కగా వింటే పోతాం.